బాపట్ల జిల్లా మార్టూరు కాడున్న మేఘనా వైన్ షాప్లో అయింది కథ. ఒక్క బండి మీదనే ముగ్గురు బడివేగాళ్ళు వైన్ షాప్కి వచ్చిర్రు. ఫుల్ బాటిల్ కాటన్ కావాలన్నారు. అబ్బో ఇదేదో పెద్ద బేరమే అనుకొని వైన్ షాప్ అయినా సంబరపడ్డాడు. కాటన్ తీసి టేబుల్ మీద పెట్టిండు. ఇక ఇంకోడు కాటన్ పట్టుకపోయి బండి మీద పెట్టుకున్నాడు. కౌంటర్ కాడ నిల్చున్న ఇంకోడు అన్న ఎంత అయిందంటే 25,000 అని చెప్పిండు. వైన్ షాప్లో కౌంటర్ మీద కూర్చున్నాయన. సరే అని యూపీఐ పేమెంట్ చూస్తున్న చూడు అని ఫోన్లో స్కాన్ చేసి పైసలు వచ్చినాయి చూడన్నా అని ఫేక్ పేమెంట్ రిసిప్ట్ చూపించిండు. ఇక అది నమ్మి వైన్ షాప్ అయినా ఫోన్లో యాప్ తెరిచి పైసలు పడ్డాయా లేదా అని చూసుకునే లోపట్నే బడివేగాళ్ళు చెప్ప బండి ఎక్కి ఆడికెళ్ళి మందు కాటన్ పట్టుకొని పరారయ్యారు. ఇక వైన్ షాప్ల కౌంటర్ మీద ఉన్నాయన అగో ఈ పోరడు పైసలు కొట్టినా అని మెసేజ్ కూడా చూపించిండు. అకౌంట్లకి ఏమో పైసలు రాలే. ఏందని చాలా సేపే యాప్ను రిఫ్రెష్ కొట్టుకుంటున్నాడట. ఇక తర్వాత అర్థమైపోయింది వీళ్ళు నాకు ఫేక్ యూపీఐ పేమెంట్ యాప్లో రిసిప్ట్ చూపించి గుండు కొట్టిరని. ఇక మోసపోయినా అని చెప్పి ఓనర్లకు బొచ్చగుద్దుకుంటా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చారు. ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ముగ్గురు బద్మాషిగాలు ఎవరు అని ఎంక్వైరీ చేస్తున్నారట ఇప్పుడు.